మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. మనం ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ డిఫెక్టివ్ వస్తే ఆ ప్రోడక్ట్కి రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఆప్షన్ అయితే ఉండేది. అక్కడ నుంచి మనం ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేసుకొని కొత్త ప్రోడక్ట్ అయితే రిసీవ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు చాలా రకాల ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ పైన ఈ ఆప్షన్ అయితే తీసేశారు. సో మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆర్డర్ పెడితే ఆ ప్రోడక్ట్ కానీ డ్యామేజ్ వచ్చింది అనుకోండి, మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి అయితే రీప్లేస్ చేసుకోవాల్సింది ఉంటుంది, లేకపోతే సర్వీస్ సెంటర్లో రిపేర్ అయినా చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు ఈ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని ఈ విధంగా కనిపిస్తే ఆర్డర్ చేయడానికి అయితే ఆలోచించండి. ఒకవేళ మీకు డిఫెక్టివ్ ప్రోడక్ట్ వస్తే దాన్ని రిపేర్ అయితే చేయించుకోవాల్సింది ఉంటుంది. మీకు ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ రీప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇప్పటి నుంచి మీరు ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఇక్కడ చెక్ చేసుకోండి, సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉందా లేకపోతే నార్మల్ రీప్లేస్మెంట్ అని కనిపిస్తుంది.